ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజు నుంచి మనం అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీ నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణం అనేటువంటి కావ్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణ భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో. ఈ గ్రంథానికి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు లఘు వ్యాఖ్యని అందించారు. వారిచ్చినటువంటి వ్యాఖ్యని అనుసంధానం చేసుకొని మనం ఈ గ్రంథాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ గ్రంథాన్ని మనం చెప్పుకోవాలన్నా ఆ గ్రంథానికి ఉన్నటువంటి పీఠికను ముందుగా చెప్పుకోవాలి. అంటే ఈ పీఠికని రాసింది మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు విశ్వనాథ సత్యనారాయణ గారు. రామాయణ కల్పవృక్షాన్ని మనకు అనుగ్రహించినటువంటి మహానుభావుడు, గొప్ప పురస్కారాలు పొందినటువంటి వాడు, జ్ఞానపీఠ అవార్డు. అటువంటి మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ గ్రంథానికి పీఠికని అందించారు. దాదాపు ఒక 25 పేజీలు ఉన్నది పీఠిక. ఈ పీఠికని మనం ముందుగా చెప్పుకొని ఆ తర్వాత గ్రంథంలోకి ప్రవేశిద్దాం. ఈ గ్రంథం పేరు పారిజాతాపహరణము. అంటే పారిజాత వృక్షాన్ని దేవేంద్రుడి యొక్క లోకంలో ఉన్నటువంటి నందనవనం అనేటువంటి ఉద్యానవనంలో నుంచి శ్రీకృష్ణ భగవానుడు తన భార్య అయినటువంటి సత్యాదేవి కోసం అపహరించుకొని తెచ్చాడు. అంటే ఇక్కడ అపహరించడం అంటే దొంగతనంగా ఏం తేలేదు. అలా తెస్తుంటే ఇంద్రుడి యుద్ధానికి వస్తే ఇంద్రుడిని ఓడిస్తాడు. అది మన కథలో చూస్తాం. ఈ గ్రంథాన్ని, ఈ కావ్యాన్ని విరాసినటువంటి కవి పేరు నంది తిమ్మన. ఈయనకు మరొక పేరు కూడా ఉందండి, ముక్కు తిమ్మన అని కూడా అంటారు. అయితే ఈయన ముక్కు చాలా పెద్దదిగా ఉండటం వల్ల ఈయన్ని ముక్కు తిమ్మన అన్నారని కొందరు అంటారు. కాదు, ఆయన ముక్కును గురించి ఒక చక్కటి పద్యం రాశాడు. ఆ పద్యాన్ని వసుచరిత్ర రాసినటువంటి రామరాజ భూషణుడు డబ్బులిచ్చి కొనుక్కొని తన యొక్క వసుచరిత్రలో వ్రాసుకున్నాడని, అందువల్ల ఈయనకి ముక్కు తిమ్మన అనేటువంటి పేరు వచ్చిందని మరొక కథ కూడా ఉంది. కథకి కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు అంటుంటారు మన పెద్దవాళ్ళు సామెత. ఈయన కవిత్వం ముద్దుగా ఉంటుందని ఒక ప్రతిష్ట ఉంది. ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని లోకంలో ఒక ప్రవాదంగా చెప్పబడుతూ ఉన్నటువంటి మాట. అలాగే ఈ ముక్కు తిమ్మన గారిని అరణపు కవి అంటారు. అంటే శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క ఒక భార్య పుట్టింటి నుంచి ఆమెతో పాటు ఈయన కూడా ఆ రాజు చేత సమర్పించబడి వచ్చాడు కాబట్టి ఈయన్ని అరణపు కవి అంటారు. ఆ రోజుల్లో అరణపు దాసులు కూడా ఉండేవాళ్ళు.
అలా అరణపు దాసిగా వచ్చిందే శ్రీమద్ రామాయణంలో మందర. ఎంత పని చేసిందో మనందరికీ తెలుసు. కానీ ఈయన మహానుభావుడు. ఒకనాటి రాత్రి కృష్ణదేవరాయలు పొద్దుపోయిన తర్వాత ఆ రాణిగారింటికి వెళ్ళాడు, ఆ భార్య ఇంటికి. ఆ రాణిగారు భర్త మీద కోపించింది. ఎదురు చూసి చూసి ఉన్నది కదా, అందుకని ఏం చేసిందంటే కాళ్ళ వైపు తలాపి పెట్టుకొని పడుకొని నిద్రపోయింది. చూడండి, దుప్పటి కప్పుకొని ఉంది, కాళ్ళు పెట్టే దగ్గర తల పెట్టుకొని ఉంది. ఈ విధంగా తల పెట్టుకొని రాజుగారు వచ్చేసరికి నిద్రపోయింది. రాజుగారు వచ్చిన తర్వాత ఆమె పడుకుంది కదా, దుప్పటి కప్పుకొని ఆమెను లేపటం ఎందుకులే అని ఈయన మామూలుగా తల వైపే తల పెట్టుకొని పడుకున్నాడు. మేలుకునేసరికి రాణిగారి పాదాలు తన తలకాయ మీద ఉన్నాయి. ఎందుకని? ఆమె తల పెట్టుకునే వైపు పాదాలు పెట్టిందిగా, అందువల్ల. వెంటనే ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే నిద్రలో తెలియదు కదా ఎవరికి ఏం జరుగుతుందో. మనం కూడా ఒక్కోసారి లుంగి కూడా ఊడిపోతుంటుంది నిద్రలో. అందువల్ల నిద్రలో ఈమె కాళ్ళు పొరపాటుగా, రాజుగారు ఉన్నాడని తెలియదు కదా ఆమెకి, ఈమె నిద్రపోయింది కాబట్టి ఆయన వచ్చేసరికి అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. రాజు కదా, కొంచెం ఆభిజాత్యం ఉంటుంది. ఒక ఆడదాని యొక్క కాలు నా తలకాయ మీద పట్టమా, గొప్ప కిరీటాన్ని ధరించే నా తల ఇట్లా ఎంత గొప్పది అనేటువంటి ఒక ఆలోచన, ఒక అహం అడ్డు వస్తుంది. అందువల్ల కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఈ నంది తిమ్మన గారు ఆ రాణిగారి యొక్క తండ్రి గారు పంపిస్తే వచ్చాడు ఈ అమ్మాయితో పాటు, ఈ రాణిగారితో పాటు. ఆ చనువుతోటి ఈ కవిగారితోటి ఈ జరిగినదంతా చెప్పింది ఆమె రాణిగారు. భార్య యొక్క పాదం భర్త శిరస్సుకు తగలటంలో తప్పు లేదు అని నిరూపించటం గాను తిమ్మన గారు ఈ కావ్యాన్ని రాశాడని ఒక ఇతిహాసం ఉంది, ఒక కథ ఉంది. ఆ కథే లోకంలో పాతుకుపోయింది. దీన్ని గురించి కొన్ని కావ్యాలు పుట్టాయి, కొన్ని విమర్శలు కూడా పుట్టినాయి. ఇప్పటికీ కూడా కొంతమంది ఈ ఘట్టాన్ని గురించి రాస్తూనే ఉంటారు. ఈ కావ్యం ఏంటి, ఇందులో ఏమున్నది, ఇందులోని కథ ఎలాంటిది, ముక్కు తిమ్మన గారి యొక్క రచనలో గొప్పతనం ఏంటి, మొదలైనటువంటి సంగతులన్నీ కూడా గుంటలో పెట్టి గంట వాయించారు. అంటే అసలు విషయం మరుగున పడిపోయింది, కొసరు విషయం మాత్రం లోకంలో ప్రసిద్ధమైపోయింది. ఈ ఆధునిక కాలంలో ఇదేం చిత్రమో కానీ కావ్యము, దానిలో ఉండేటువంటి శక్తి, కవి ఆయనలో ఉండేటువంటి ప్రతిభ, ఆ కావ్యం నుండి మనం పొందేటటువంటి ఆనందం, ఆ కావ్యంలో ఉండేటువంటి కథా వస్తువు, కవి ఆ కథా వస్తువుని ఏ విధంగా నడిపాడు, ఏమి సాధించాడు, మొదలైనవన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి. ఆ కవి ఎప్పుడు పుట్టాడు, ఏ ఊరివాడు, ఆయన ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, ఆయన గ్రంథంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి, ఇటువంటివి మాత్రమే ఎక్కువ మంది ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఈ విధంగా పాఠకులు తమని తాము మోసం చేసుకుంటున్నారేమో అనిపిస్తున్నది అంటున్నారు విశ్వనాథ్ వారు. పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వార్తాపత్రికలకు సంబంధించినవి. వాస్తవానికి ఈ విషయాలకి కావ్యానికి ఏ సంబంధం లేదు. సరే, కథలోకి వెళితే నారదుడు తెచ్చినటువంటి కానుక. ఈ పారిజాత అపహరణ కావ్యంలో 5 ఆశ్వాసాలు ఉన్నాయి. మొదటి ఆశ్వాసంలో శ్రీకృష్ణ పరమాత్మ, రుక్మిణీదేవి ఇద్దరూ ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చాడు అక్కడికి.
స్వర్గలోకం నుంచి వచ్చేటప్పుడు ఊరికి రాడు కదా మహాత్ముడు కలగభోజనుడు. ఆయన ఒక పారిజాత పుష్పాన్ని తెచ్చాడు. శ్రీకృష్ణుడు భగవంతుడు కదా, అందుకని నారద మహర్షి ఆ దేవలోక పుష్పాన్ని కృష్ణుడికి కానుగ్గా ఇచ్చాడు. గొప్పవాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు అందులో సాక్షాత్తు భగవంతుడినే దర్శించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో పోకూడదు కదా. ఇప్పటికీ అంటారు పెద్దవాళ్ళు, వృద్ధులు, పిల్లలు గురువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతితో వెళ్ళకూడదని. అలాగే మన తోడబుట్టినటువంటి ఆడపిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఉత్త చేతితో వెళ్ళకూడదు అంటారు. ఏదో పట్టుకుపోవాలి, పూలు, పండ్లు, వాళ్ళు తినే పదార్థాలు ఏవైనా తీసుకువెళ్ళాలి. ఆ విధంగా నారద మహర్షి కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు ఆ పారిజాత పుష్పాన్ని. కృష్ణ పరమాత్మ ఆ పువ్వుని తాను తన శిరస్సు మీద ధరించవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో పురుషులు కూడా మంచి జుట్టు పెంచుకొని ఉండేవాళ్ళు, జుట్టు ముడి కూడా వేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా నగలు, పూలమాలలు మెడలో ధరించేవాళ్ళు. కృష్ణుడు ఆ పని చేసినట్టయితే పేచీ ఉండేది కాదు, అసలు ఈ కావ్యమే లేదు. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నాడు? రుక్మిణీ మాత దగ్గర ఉన్నాడు కదా. పురుషుల కంటే స్త్రీలు పువ్వులు ధరించాలి అనేటువంటి మక్కువ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. పూల మీద, నగల మీద, మంచి చీరల మీద వాళ్ళ కోరిక ఎక్కువ. వెంటనే శ్రీకృష్ణుడు ఆలోచించాడు. న్యాయంగా చూస్తే మహర్షి ఇచ్చినటువంటి ఈ దేవపుష్పాన్ని, నేను ఇప్పుడు రుక్మిణీ మందిరంలో ఉన్నాను కదా, అందులో ఆమె పట్టమహిషి, అందువల్ల ఆమెకే ఇవ్వాలి. అందులో ఇది సామాన్యమైన పుష్పం కాదు, దేవతా పుష్పం. ఇది మానవలోకంలో దుర్లభం, ఎక్కడా దొరికేది కాదు. ఇవన్నీ ఆలోచించి కృష్ణుడే మాట్లాడకుండా తన యొక్క శిరస్సును ధరించకుండా ఆ పుష్పాన్ని వెంటనే రుక్మిణీదేవికి ఇచ్చాడు. ఇక్కడ నారదుడు కూడా ఒక గమ్మత్తైన మాట అన్నాడు. పరమాత్మ, కృష్ణ, నువ్వు నారాయణుడివి, ఈ రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కదా అన్నాడు. కృష్ణుడికి మనస్సుల్లో ఒక సందేహం పుట్టింది. అంటే ఇవ్వలేదు పుష్పం, ఇంకా రుక్మిణికి ఇవ్వాలి అనుకున్నాడు. ఇంతలోకి నారదుడు ఈ మాట అన్నాడు. ఆలోచించాడు, ఈ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇవ్వాలా? ఈమె ఇక్కడే ఉన్నది, ఇక్కడున్న ఈమెను విడిచిపెట్టి నాకు ఇష్టురాలైనటువంటి, అంటే మనమంతా అనుకుంటాం ఆయనకి ఇష్టురాలు సత్యభామ అని, ఆమెకు పంపించాలా? ఒకవేళ ఇక్కడున్నటువంటి పట్టమహిషిని విడిచిపెట్టి ఈ పుష్పాన్ని నేను గనక సత్యభామాదేవికి పంపిస్తే ఈమెని అగౌరవపరిచినట్లు అవుతుంది. వెంటనే నారదుల వారు కూడా ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికే ఇవ్వమని కనుసైగ చేశాడు. కృష్ణుడు ఇచ్చేశాడు. ఆ పుష్పం ఏమన్నా తక్కువదా? దానికి సువాసన చాలా ఎక్కువ, తరిగిపోనటువంటి సువాసన కలిగింది, వాడిపోదు. ఏమి కోరితే అది ఇస్తుంది ఆ పుష్పం. అంటే కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వు కదా అది. మందార వృక్షం అంటే కల్పవృక్షం, దేవలోకంలో ఉంటుంది. ఆ వృక్షానికి ఎంత శక్తి ఉంటుందో ఈ పువ్వుకు కూడా అంతే శక్తి ఉంటుంది. అందుకని మంచి అన్నం కావాలి అంటే ఇస్తుంది. అన్నం అంటే కేవలం తెల్ల బియ్యం అన్నం కాదని అర్థం. షడ్రసోపేతమైన భోజనం ఇస్తుంది. అది ఉన్న చోట ఆకలి బాధ ఉండదు, రోగాలు ఉండవు. అన్ని సుగుణాలు ఆ పుష్పంలో ఉన్నాయి. ఇది చాలదన్నట్లుగా నారదుడు అన్నాడు, ఓ అమ్మా రుక్మిణమ్మ, నువ్వు ఈ పువ్వుని తలలో పెట్టుకోవటం వల్ల
నీ సపత్నులందరూ వచ్చి నీ కాళ్ళ మీద పడతారన్నాడు. ఇది ఒక అద్భుతమైన కొసమెరుపు మాట. అంతతో ఊరుకున్నాడా నారదుడు? కలహభోజనుడు కదా. ఆ సత్యభామ నీకంటే గొప్పదాన్ని అనుకుంటున్నది, ఇవాళ్టితో ఆమె రోగం కుదురుతుంది అని ఇంకాసిని సమిధలు వేశాడు. ఇంత చేసినా కూడా ఆ పువ్వు ఒక్క ఏడాది మాత్రమే ఈ లోకంలో ఉంటుంది, భూలోకంలో. మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. ఎవరి వస్తువో మన ఇంట్లో ఒక ఏడాది పాటు ఉన్నంత మాత్రాన దాన్ని వాడుకుంటూ మన సొంత సొమ్ములాగా నటించడం అనేది కేవలం తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే చేస్తారు. చూడండి, అంతే కదా. అది మనది శాశ్వతంగా కాదు, కొంతకాలమే మన దగ్గర ఉంటుంది. అలాంటిది మన దగ్గరే ఉంటుందని అపోహపడి మనం మన సొంత సొమ్ములాగా భావిస్తే అది కేవలం తెలివి తక్కువతనం మాత్రమే అవుతుంది అని ఇక్కడ విశ్వనాథ వారు వ్యాఖ్యానం చేశారు. సరే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంసారం ఎలా సాగుతుందో చూద్దాం. కృష్ణ భగవానుడికి 16,008 మంది భార్యలు మొత్తం. ఈ 16,000 మంది గోపికలని అంటుంటారు, తెలియక తప్పది. ఈ 16,000 క్షత్రియ కాంతలు, నరకాసురుడి యొక్క చెరలో బంధింపబడ్డవాళ్ళు. నరకాసురుణ్ణి చంపిన తర్వాత పరమాత్మ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. అయితే 8 మంది అష్టమహిషులు అంటారు వాళ్ళని. ఈ 8 మందికి 8 అంతఃపురాలు ఉన్నాయి. అందరు భార్యలకి చెలికెత్తలు ఉన్నారు. ప్రతి రాణి కూడా ఈ ప్రతి భార్యకి ఒకళ్ళో ఇద్దరు ఈ చెలికెత్తలు ఉంటారు. వాళ్ళు అక్కడ వార్తలు ఇక్కడికి, ఇక్కడ వార్తలు అక్కడికి మోస్తూ ఉంటారు. కాబట్టి ఏ రాణి ఇంట్లో రహస్యంగా ఏ పని జరగడానికి అవకాశమే ఉండదు. ఈ విధంగా కృష్ణుడి యొక్క సంసారం నట్ట నడివీధిలో పెట్టినటువంటి అంగడిలాగా ఉన్నది. అందువల్ల సత్యభామాదేవి యొక్క చెలికెత్తే ఒక ఆమె, ఏదో సినిమాలో ఏదో పేర్లు పెడతారు వాళ్ళకి, రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో ఉండి ఈ కథ అంతా చూసింది. దాని యొక్క వడలు మండిపోయింది. నళిని అని పేరు పెట్టారు ఆమెకి. ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఈ సేవకుల లక్షణం ఎట్లా ఉంటుందంటే, సాటి వాళ్ళందరిలో తన యొక్క యజమానే గొప్పగా ఉండాలి అనుకుంటుంది. అంతేకాదు, ఇలాంటి సపత్నుల గురించి కనుక విషయాలు చెబితే ఇంకా తనని బాగా ఆదరిస్తుంది అని ఒక ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సత్యభామ ఈ చెలికత్తెని ఒక రహస్యంగా గూఢచారిగా పెట్టింది రుక్మిణీదేవి మందిరంలో. ఎందుకు పంపించింది అంటే, రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో వార్తలు కనుక్కొని రమ్మని పంపించింది. ఎప్పుడు పంపించింది మనకు తెలియదు. చెలికత్తె ఇక్కడ ఉన్నప్పుడు సత్యభామ ఇంటి దగ్గర ఏం చేస్తూ ఉంటుంది అంటే, తన యొక్క శృంగార వనంలో ఏటి కాలువ దగ్గరో, ఎర్ర కలువు పూల పుప్పొడి జల్లినటువంటి చంద్రకాంతపు వేదిక మీదో తాను మరొక చెలికెత్తతోటి కృష్ణుడి యొక్క గుణగణాలు చెప్పుకుంటూ ఉంటుంది. అంతే కదా. ఇంకేం విషయాలు ఉంటాయి వాళ్ళకి? భర్త గురించి మాట్లాడుతున్నది మరొక చెలికెత్తతోటి సత్యభామాదేవి. ఇక్కడ తిమ్మన గారి ముద్దు పలుకులు ఎలా ఉంటాయో చెబుతున్నాడు విశ్వనాథ వారు. ఈ తిమ్మన గారి ముద్దు పలుకుల్లో కొన్ని చూద్దాం. శృంగారవనం ఒక కొండ దగ్గర చక్కగా తీర్చిదిద్దినటువంటి పూతేనియలతో ఉన్నటువంటి ఒక ఏటి కాలువ, చెంగల్వ పుప్పొళ్ళు,
ఆ చల్లినటువంటి చంద్రకాంత వేదిక. ఇక్కడ ఆ కాలువ ఎలా ఏర్పడింది అంటే పువ్వులలో ఉండేటువంటి మకరందంతో ఆ తేనెతోటి ఏర్పడింది. అంటే పువ్వులలో ఉండేటువంటి తేనె ఒక ఏరుగా ప్రవహించి అదొక కాలువైంది. ఇది అసంభవం కదా, కానీ గ్రంథాలలో సంభవమే. కవులు ఏదైనా రాయొచ్చు, కవికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. దాన్నే కవి సమయం అని కూడా అంటారు కొంతమంది. ఇటువంటి మాటలు చదవటం వల్ల పాఠకుడి యొక్క హృదయం ముందు మృదువవుతుంది, మెత్తనవుతుంది. అంతే, కథ యొక్క తాత్పర్యం గ్రహించే సమయంలో ఇవన్నీ కూడా అక్కరకు వస్తాయి, ఇటువంటి వర్ణనలు. సరే, అసలు కథలోకి వెళితే ఇంతలో ఆ సత్యభామ యొక్క కుడి భుజం అదిరింది. ఆడవాళ్ళకి కుడి భుజం అదిరింది కదా, అంటే స్త్రీలకు గనక శరీరంలో కుడి భాగం గనక అదిరితే అది మంచిది కాదు, అశుభ శకునం. కానీ సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి చెట్టు మీద ఉన్నప్పుడు ఆమె యొక్క ఎడమ కన్ను, ఎడమ భుజం అన్నీ కూడా అదిరినాయి. అందుకని శుభం జరిగింది. రాముడి యొక్క అంగుళీయకం ఆమె చేతిలో పడింది. ఇది కదా. అదేవిధంగా పురుషులకైతే ఎడమ భాగం అదిరితే మంచిది కాదు. ఇది మన దేశంలో పరంపరగా వస్తున్నటువంటి ఒక శకున శాస్త్రం. ఇక్కడ సత్యాదేవికి భయం ఏంటంటే తన భర్త అయినటువంటి శ్రీకృష్ణుడు తనకు ఇష్టం లేనటువంటి ఏదో ఒక పని చేసి ఉంటాడు అనేది ఆమె ఆలోచన. సరే, ఒప్పుకుందాం, ఆమె యొక్క కుడి కన్ను అదిరింది, ఏదో ఒక అశుభం సంప్రాప్తించబోతోంది. అంటే తనకేం జబ్బు చేయకూడదా? అంటే తన భర్తే ఏదైనా సరే తనకు నచ్చనటువంటి పని చేస్తాడు అని ఎందుకు అనుకోవాలి? ఇదే ఇక్కడ విచిత్రం, ఆడవాళ్ళ యొక్క లక్షణం అది. లేదు, తన ఇంటి దగ్గర ఏమైనా తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బందులు రాకూడదా? లేదు, ధన నష్టం జరగకూడదా? లేదు, శ్రీకృష్ణుడికి ఏదైనా అశుభం జరగకూడదా? ఈ యొక్క ఊహ ఆమెకి రాల. అంటే తనకి అనిష్టమైనటువంటి పని ఏదో శ్రీకృష్ణుడు చేశాడు, ఇది ఆమెకు వచ్చిన ఊహ. అంటే తనకిష్టం లేని పని చేశాడు భర్త. విచారిస్తే ఆమెకి శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసు, సాక్షాత్తు పరమాత్మ. ఆయనకి ఎప్పుడు అశుభం జరిగే అవకాశమే లేదు. సమస్త జనులకి శుభాలు కలిగించేవాడు ఆయన. లౌకికమైనటువంటి అశుభాలు భగవంతుడు తనకు జరగనీడు కదా. మిగిలింది ఈ ఒక్కటే అశుభం. అంటే తనకిష్టం లేని పని ఏదో చేశాడు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? సత్యభామకి తన భర్త భగవంతుడిని తెలుసు, అతడు తనకిష్టం లేనటువంటి పనులు అప్పుడప్పుడు చేస్తాడని కూడా తెలుసు. ఏమిటి ఆమెకి ఇష్టం లేని పనులు అంటే సపత్నుల దగ్గర ఉండటమే ఆమెకి ఇష్టం లేని పని. ఎప్పుడు తన దగ్గరే ఉండాలి, ఇది ఆమె ఆలోచన. ఏ భార్యకైనా అటువంటి ఆలోచన ఉంటుంది. ఇంతలో ఆ చెలికెత్తు వచ్చింది. మరొక చెలికెత్తుతోటి తాను ఉద్యానవనంలో కూర్చొని ఉండంగా చంద్రకాంత శిల మీద గబగబా వచ్చింది. జరిగిన కథ అంతా చెప్పింది. దానికి కడుపుబ్బరం కదా, కక్కేసింది. సత్యభామకు కోపం వచ్చేటట్టుగా చెప్పింది. మరి ఏమన్నదో చూడండి. అబ్బో, ఆ రుక్మిణీదేవి ఆ దేవపుష్పాన్ని తలలో ధరించి వెలిగిపోతోంది. 3 లోకాలు తానే పరిపాలిస్తున్నట్టుగా నటిస్తోంది. ఇవన్నీ ఇట్లా ఉండనేయండి. సత్యాదేవి, నారదుడు ఏమన్నాడో తెలుసా? ఇక ఆ సత్యాదేవి గర్వం చెల్లదు అన్నాడు. ఈ మాటలు వినేసరికి నాకు ఒళ్ళు మండిపోయిందంటే నమ్మండి అంటున్నది. సత్యాదేవి కోపం రావటం. ఇక ఈ విధంగా
ఈ మాటల వల్ల సత్యభామాదేవి ఎలా అయింది? దెబ్బతిన్నటువంటి త్రాచులాగా అయింది. అనవి నివ్రేటు వడ్డవు రగంగన కైవడి అని మనకి ఒక అద్భుతమైన పద్యం వస్తుంది. అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఉండబట్టలేక ఆ పద్యం చెప్పాను. ఎందుకంటే మేము చిన్నతనంలో 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో మాకు ఒక పాఠం ఉండేది, కోపన అని. ఈ ముక్కు తిమ్మన గారి పాఠమే. సత్యభామ కోపం వచ్చిన సందర్భాన్ని వర్ణించాడు ఆ పాఠంలో. అప్పుడు మా గురువుగారు రాఘవేంద్రరావు గారని మహానుభావుడు, ఏమి చదువుతాడు పద్యం. అటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి కనపట్టలేదండి. కోపం వస్తే రావచ్చు, పద్యాన్ని పద్యంగా చదవగలిగిన వాళ్ళు వాళ్ళకి కనిపించటల్లా, అంతే. ఇది 1వ ఆశ్వాసంలో 82వ పద్యం. అప్పుడు మనం చదువుకుందాం. అంటే నెయ్యి పోస్తే అగ్ని ఏ విధంగా భగ్గున మండిపోతుందో అలా అగ్ని జ్వాలలాగా మండింది. చాలా బాధపడింది. ఈ తప్పంతా తన భర్తదే అనుకుంది. పురుషులను నమ్మకూడదు. ఇన్నాళ్ళు సపత్నులందరిలో నా భర్త నన్నే గౌరవించేవాడు. వాళ్ళు నా వంక తలెత్తి చూడటానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఆయనకి నిజంగా రుక్మిణి మీదే ఎక్కువ ప్రేమను అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటించాడు. అరే, ఇంత అవమానం జరిగిన తర్వాత నా ప్రాణాలైనా పోవటం లేదే. సరే, ఆ సమయంలో ఆమె అంతఃపురంలో ఉన్నాడు కాబట్టి ఆ పుష్పాన్ని ఆమెకిచ్చాడు, బాగానే ఉంది. అక్కడ నా ఊసెందుకు? ఆ నారద మహర్షికి, ఆ జడదారికి నా గురించి ఎందుకు? మేమిద్దరం ఎన్ని విలాసాలు అనుభవిస్తాము, అది ఆయనకెందుకు? అంటే అక్కడ నా నాథుడు రుక్మిణీదేవి వలలో పడి అన్నీ మరిచిపోయినాడా ఏమిటి అని సత్యభామ కోపగృహానికి వెళ్ళి అక్కడ మాసినటువంటి చీర కట్టుకొని ముసుగేసుకొని పడుకుంది. రాజుల ఇళ్లలో అనేక గదులు ఉంటాయి. కోపం వచ్చిన అప్పుడు రాణిగారు పడుకోవటానికి ఒక కోపగృహం కూడా ఉంటుంది. శ్రీమద్ రామాయణం మనకి అయోధ్యకాండలో, బాలకాండలో ఈ విషయమే కనిపిస్తుంది. కైకేయీదేవి కూడా కోపగృహానికి వెళ్ళింది. ఆ కోపగృహానికి వెళ్ళింది అంటే ఆమె కోపగృహాన్ని లోపలికి ప్రవేశించేటప్పుడు అప్పటి వరకు జరుగుతున్నటువంటి గానా బజానా ఇవన్నీ కూడా ఆపేసేయించింది. కృష్ణ భగవానుడు వచ్చాడు. మందిరంలో కనపడలా, శయ్యాగృహంలో లేదామె. ఎవరో ఒక చెలికెత్తి చెప్పింది. వెంటనే విసవిస కోపగృహంలోకి వెళ్ళాడు గబగబా స్వామి. అక్కడ ఉన్నటువంటి చెలికెత్తలందరినీ పంపించేశాడు. తానే ఒక విసనకర్ర పుచ్చుకొని సత్యభామకి విసరటం మొదలుపెట్టాడు. అది ఎట్లా ఉందంటే, ఆమె శరీరంలో ఇదివరకే మన్మథాగ్ని ఉన్నది, దాన్ని ఇంకా ప్రజ్వలింపజేస్తున్నట్టుగా అనిపించిందిట. ఏమి వర్ణనో చూడండి. ఆ పారిజాత పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణీదేవికి ఇచ్చినా కూడా కొంతసేపు తన చేతిలో ఉంచుకున్నాడు కదా స్వామి. ఆ తర్వాత కదా రుక్మిణీదేవికి ఇచ్చింది. అందులో అది దేవలోకపు మందార పుష్పం. దానికి వాసన ఎంతో ఎక్కువ. ఆ వాసన కృష్ణుడితో పాటు అక్కడికి వచ్చింది అంటాడు. ఆయన చేతులతో పట్టుకున్నాడు కదా, ఆ వాసన వల్ల కృష్ణుడు వచ్చాడని సత్యభామకు అర్థమైంది. ముసుగేసుకొని ఉందిగా, ముసుగు తీసింది, చూసింది కృష్ణుణ్ణి క్రిగంట, మళ్ళీ ముసుగు దన్నింది. ఆమెలో ఉన్నటువంటి విరహాగ్ని బాగా పెరిగిపోయింది. ఆమె శరీరం అంతా చెమట పోసింది. అప్పుడు కృష్ణ భగవానుడు బతికులాడటం మొదలుపెట్టాడు. ఈయన ముసుగు తీసి ఏదో చెప్పబోయే లోపల సత్యభామాదేవి చేతిలో ఉన్నటువంటి తామర పువ్వుతో కొట్టబోతున్నట్టుగా
పాదాల మీద పడ్డాట. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ పూజిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ మహానుభావుడి యొక్క శిరస్సుని ఆమె కాలితో తన్నింది అన్నాడు. 1వ ఆశ్వాసంలో 121వ పద్యం. మరి ఆ కీలకమైన పద్యం ఏమిటో, ఎలా తన్నింది, ఈ విశేషాలన్నీ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.